5 మెంబర్స్ తో నీ ఫ్యామిలీ ఉండి ఒక మంచి కార్ గురించి ఎత్తుకుతున్నావు అనుకో, ప్రస్తుతం అయితే నేను MG హెక్టార్ ప్లస్ అయితే పట్టుకొచ్చిన. దీంట్లో ఏమి లేవు అంటే యాక్చువల్ గా అన్ని ఉన్నాయి. అండ్ మెయిన్ గా ఈ యొక్క వెహికల్ మనకి డీజిల్ లో కూడా దొరుకుతుంది అండ్ పెట్రోల్ లో కూడా దొరుకుతుంది. పెట్రోల్ లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్, అండ్ డీజిల్ లో మాత్రం ఓన్లీ మాన్యువల్ వస్తుంది. ఈ కార్ లో ఇంటీరియర్స్ అయితే చాలా బాగున్నాయి. టచ్ అండ్ ఫీల్ కానీ మెయిన్ గా నాకు నచ్చింది పెద్ద స్క్రీన్. దాంట్లో మ్యాప్ పెట్టినామంటే అలా ఫ్లైట్లోకి వెళ్ళి కిందకు చూస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత పెద్ద హ్యూజ్ మ్యాప్ అయితే కనబడుతుంది. అదే కాకుండా దీంట్లో టెక్నాలజీ ఏ లెవెల్లో ఉందంటే, నువ్వు ఒకవేళ కారిడ వదిలేసి ఎడకో వెళ్ళిపోయిన 10 రోజుల ట్రిప్కి కీస్ నీ దగ్గర ఉన్నాయి, నీ ఫ్రెండ్కి ఇవ్వాలో ఫ్యామిలీకి ఇవ్వాలో అనుకో, జస్ట్ ఫోన్ యాప్ ఓపెన్ చేసేసి నువ్వు నీ ఫ్రెండ్కి కీ షేర్ చేయొచ్చు. NFC త్రూ వాళ్ళ కార్ వాడుకోవచ్చు. అండ్ వేరే ఊర్లో ఉండి కూడా కార్ యొక్క ఇంజన్ లైట్స్, సన్ రూఫ్ ఇవన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు. దాన్ని సింపుల్ వీళ్ళు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని పిలుస్తారు. అదే కాకుండా ఈ కార్ యొక్క సస్పెన్షన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్ MPV. ఇన్నోవా ఎప్పటి నుంచో నడుపుతున్నా, దానికంటే డ్రైవింగ్ అండ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ వైజ్ కూడా ఈ కార్ చాలా బాగుంది. మెయిన్గా పెట్టే పైసలు మొత్తం మనకి క్రేజీ కనబడుతుంటాయి. 28 lakhs అయితే ప్రస్తుతం అయితే ఆన్ రోడ్ ఉంది మనం తెచ్చిన బండి అయితే. ఒకసారి ఈ వెహికల్ కంప్లీట్గా రివ్యూ చేసిన, దాని యొక్క యూట్యూబ్ లింక్ మన బయోలో పెట్టాను. ఒక్కసారి వచ్చి చూసి నువ్వు ఏమనుకుంటున్నావో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పు.